తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణ యువత ప్రజాస్వామ్యంగా మానవ మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరూ ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. ఆమె జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మన తెలంగాణ వీరవనిత చాకలి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత ప్రజాస్వామ్యంగా మానవ మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరూ ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు లోలం గంగారెడ్డి, కార్యదర్శి జిర్రా మైపాల్, సీనియర్ నాయకులు కోమటి దాసు, కర్క గంగారెడ్డి, నల్ల పెంటయ్య, బాడిదరెడ్డి, చిలుక నరేష్, నూకల మల్లయ్య, దోర్నాల రాజశేఖర్, శ్రీకాంత్, రాజు, మోహిత్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, ఏలాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. మన తెలంగాణలో ఎందరో వీరులు మరి బలిదానం చేసి ఈ తెలంగాణను కూడా సాధించుకున్నాం. వీళ్ళు కూడా అందులో వీరులు. ఆ యొక్క వీరనారి అయినటువంటి చాకలి ఐలమ్మ ఆమె యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలి, ఆమె యొక్క అడుగుజాడలో నడవాలి అని ఈరోజు పూలమాలలు వేసి చాకలి ఐలమ్మకు మనము ఈ యొక్క దర్పల్లి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క చాకలి ఐలమ్మకు మనము అభినందనలు తెలపడం జరిగింది. ఈరోజు దర్పల్లి మండల శాఖ బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా పూలమాలలు వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆమె చేసిన త్యాగం మరవలేనిది. అలాంటి వీరనారికి మేమందరం కూడా ఆమె ప్రోగ్రాంలో పాల్గొనడం మా అందరికి కూడా మంచి దాయనీకం. ఆమె ఆశయాలను నెరవేర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. జై తెలంగాణ. ముఖ్యమైన దినము చాకలి ఐలమ్మ 129వ జయంతి ఉత్సవాలు మన దర్పల్లి గ్రామంలో రజక కుల సంఘంతో బీజేపీ నాయకులందరం కలిసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. చాకలి ఐలమ్మ మన తెలంగాణ ముందు బిడ్డ. ఆమె ఆశయాలు నెరవేర్చాలని మన అందరం పోరాడి ప్రభుత్వం కూడా ఆమెకు ప్రతి గ్రామాన ఐలమ్మ విగ్రహాలు వెలిచాలని ప్రభుత్వాన్ని